ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? జగన్ ఇచ్చిన హామీలన్నీ అరకొర హామీలే అన్ని. ఆ నవరత్నాలు పెట్టాడు, నవరంధ్రాలు అయిపోయినాయి. తర్వాత వచ్చే ఆయన మాటల్లో ఏం చెప్పాడంటే, రామరాజ్యం మీరు చూసిండరేమో, నేను అంతకు మించిన రాజ్యాన్ని నేను తెస్తా అని చెప్పి ఆయన ఫస్ట్ లో పాదయాత్రలు మాట్లాడడం జరిగింది. ఇకపోతే ఈ రోజు మేమైతే హిట్లర్ రాజకీయం రాజ్య పరిపాలన మేము చూడలేదు, కానీ హిట్లర్ను మించిన పరిపాలన ఇప్పుడు మేము చూస్తున్నాం అని మేము అనుకుంటున్నాం. చాలా దారుణమైన పరిస్థితి, అంతా రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఆయన మాట వేరు, తీరు వేరు. మాట తప్పను మడమ తప్పను అంటాడు. ఆయన మాట తప్పడం, మడమ తిప్పడం మా పులివెందుల నుంచే స్టార్ట్ అయింది. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నాడే, ఇంకేం సంక్షేమం ఇస్తాడు? 4.5 సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఎలక్షన్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఏం చేయగలుగుతాడు? ఆయన మాయ మాటలు కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మేట్టుగా లేరు. ఆయన ఎంత మోసం చేశాడో, రాష్ట్రాన్ని ఎంత దివాలా తీయించాడో. ఒక పరిశ్రమ లేదు, ఒక రాజధాని లేదు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఉండే పరిశ్రమలను తరిమేసినాడు. ఆయన ఏదో లోకల్లో ఎమ్మెల్యేలు లంచగుడికి తారే. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు, ఆ పరిస్థితి దర్దాపులో లేదు. ఈసారి ఆయన పార్టీని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో వేంపల్లిలో ఈ 4.5 సంవత్సరంలో ఏ రోజన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాడా? ఆయన వచ్చేది క్రిస్మస్ పండగకు, వాళ్ళ తండ్రి బర్త్డేకి, వర్ధంతికి వస్తాడు. ఆ వచ్చిన రోజు కూడా పరదాలకు మాటను వచ్చి పరదాల చాటున వెళ్ళిపోతున్నాడు. కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమందికైనా కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఆయన లేడు. మరి ఆయన కారణం ఏందో అదేదో మనకు తెలియదు. ఒకనొక దశలో వేంపల్లికి వచ్చాడు. వేంపల్లిలో హై స్కూల్లో ప్రోగ్రామ్ జరిపారు. ఆ హై స్కూల్లో మొత్తం 2 కిలోమీటర్లు, మ్యాక్సిమం 1.5 కిలోమీటర్ పరదాల మాటను వచ్చాడు. ఆయన పరదాల మాటను వచ్చి హై స్కూల్ చుట్టూ కూడా పరదాలు కట్టి, పరదాల మాటను వచ్చి ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి స్కూల్ కట్టి, బిల్డింగ్ కట్టిపోయినారు. ఈ రోజు అయితే అది ఒక బూత్ బంగ్లాలా తయారైంది. వర్షం వచ్చే పైన మొత్తం బిల్డింగ్లు అంతా కారుతున్నాయి. నాసిరకం పనులు చేశారు. ఒకసారి ఎంక్వైరీ వేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కోరుతాను. ఈ ఇందు మూలంగా ఆ వైరింగ్, నాసిరకం వైరింగ్ పెట్టినారు. ఎక్కడ పడితే అక్కడ వైరింగ్ కాలిపోతుంది. వాటర్ సప్లై ఎక్కడంటే పగిలిపోవడం, వాటర్ లీక్ కావడం. ఇందులో ఏ ఒక్క విషయం తప్పున్నా కూడా మేము ఏ శిక్షకైనా సిద్ధమే. ఆయన తక్షణం ఎంక్వైరీ వేయమని చెప్తాను. స్కూల్ను గతంలోనే జిల్లా పరిషత్ స్కూల్ అంటే మా చుట్టుపక్కల ప్రాంతాలకు అంతటికి మంచి పేరునేది. అప్పుడెప్పుడో బ్రిటిష్ టైంలో కట్టిన స్కూలు చాలా బాగా హంగుగా అనేది. అదంతా డెమాలిష్ చేసి, నాశనం చేసి, ఈరోజు ఒక పనికిరాని బిల్డింగ్లు ఎవరికో సంస్థకు ఇచ్చి పనికిరాని బిల్డింగ్లు కట్టి చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి అయితే ఓడిపోతాడు. మాకు తెలిసిన ప్రాంతం, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఏరే ప్రాంతం పోయి పోటీ చేస్తాడనే ఊహ టాక్ వచ్చింది. కారణం ఏమిటంటే ఒక్క అభివృద్ధి కూడా లేదు. విద్యాసంస్థలు లేవు, సరిగి విద్యాసంస్థలను నాశనం చేసినాడు. ఇక్కడికి వచ్చిన పరిశ్రమలు అంటూ, ఈ ప్రాంతానికి వచ్చిన పరిశ్రమలు అంటూ ఏం లేవు. గతంలో చంద్రబాబు టైంలోనే వాటర్, మంచి ఎండల కాలం వాటర్ పైడిపాలెం ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి రైతులను ఎటువంటి పరిస్థితి అంటే ఆ చీనా చెట్లు ఎండగాలిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి అంతా వాటర్ సప్లై ఇచ్చి రైతులను ఆదుకునే ఘనత చంద్రబాబుదే. కాబట్టి జగన్ ఈసారి గాలికి పోతాడు. నాకు తెలిసి ఈ ప్రాంతం నుంచి ఏరే ప్రాంతం పోయి పోటీ చేస్తాడనే ఊహాగణాలు వాళ్ళ వైసీపీ కార్యకర్తల నుండి వస్తున్నాయి. ఇక్కడైతే బీటెక్ రవి బాగా పాల్గొంటున్నాడు. ఆయన దూసుకొని పోతున్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా. ఆయన్ని కూడా ఏదేదో లేని కేసులన్నీ పెట్టి ఇబ్బంది పెట్టి ఆయన ఒకనొక దశలో హతమార్చాలని చెప్పి కూడా కిడ్నాప్ చేసే పరిస్థితి చేశారు. ఆ కిడ్నాప్ చేసిన పరిస్థితుల్లో మీడియా అంతా అలర్ట్ అయ్యి, కార్యకర్తలంతా అలర్ట్ అయ్యి, జిల్లా అంతా నాకాబందీ టైప్లో కార్యకర్తలంతా ఆయన్ను రక్షించుకోవడం జరిగింది. కాబట్టి 100% బీటెక్ రవి కనీసం 4,000 నుంచి 10,000 ఓట్లతో గెలుస్తాడు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో రాబోతుంది. వీళ్ళకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇప్పుడు టీడీపీకి గతంలో 23 సీట్లు వచ్చినాయి. ఆ 23 సీట్లు కూడా వైసీపీకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ మొత్తం నార్త్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఈస్ట్, వెస్ట్, ఈ ప్రకాశం, ఇవన్నీ కూడా టీడీపీ బలంగా ఉంది. అక్కడైతే స్లీప్ చేసే పరిస్థితిలో ఉంది. ఇకపోతే రాయలసీమలో అప్పుడు రెడ్ల పరిస్థితి బాగుండి ఎక్కువ సీట్లు వచ్చాయి జగన్కు. ఇప్పుడైతే ఈ ప్రాంతంలో అయితే రెడ్లు కూడా ఆయన చీకొట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేవు, డిప్పు పరికరాలు వన్ టైం ఇచ్చాడు ఆయన. 5 సంవత్సరాల్లో 1 టైం ఇచ్చాడు. ఆ డిప్పు పరికరాలు కూడా ఎవరికో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకే అందినాయి. కాబట్టి
ఇక్కడ కూడా ఈసారి ఎక్కువ 50% అబౌవ్ సీట్లు రాయలసీమలో టీడీపీకి వస్తాయి. కాబట్టి ఏళ్ల మీద లెక్క పెట్టుకునేట్టుగా 1-2 డిజిటల్లోనే వాళ్ళ ఓట్లు వస్తాయని, వాళ్ళ సీట్లు వస్తాయని చెప్పి తెలుపుతారు. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లకు గాను వైసీపీ స్లీప్ అవుతుంది. జనసేన టీడీపీ పార్టీ కలిపి మాక్సిమం 155 నుంచి 160 సీట్లలో విజయదుందుబి మోగిస్తుంది. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడైతే పూర్తి నాశనం అయిపోయింది. గతంలో చంద్రబాబు గారు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ చేశాడో, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. 100% చంద్రబాబు గారు వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రానికి జవసత్వాలు వస్తాయి, ఈ రాష్ట్రం మెరుగవుతుంది. అంతే తప్ప ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా చాలా కష్టమే. ఈ రాష్ట్రం కోలుకోవడం కష్టం. ఇది మరొక ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. చంద్రబాబు కాకుండా ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రము మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. 100% చంద్రబాబే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు అని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నుంచి హామీలు అంటే హామీలు చేసినా అని వాళ్ళంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల్లో ఉండే హామీలు అనేది ఏం లేదు. ఏ హామీ చేసినామనేది ఒకటి కూడా చూపించం లేదు. వాళ్ళైతే హామీలు చేసినాము అనేది చెప్తున్నారు, కానీ హామీలు అయితే చేయడం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చే నుంచి అన్ని అరాచకాలు తప్ప మిగతాది అయితే ఏం లేదు. హామీలు ఎక్కడ ఉన్నాయి అనేది చూపించడం మేము అడుగుతున్నాము. హామీలు అయితే ఏమీ జరగలేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో ఎన్ని సీట్లు రావచ్చు? మాకు తెలిసేందుకు 135 సీట్ల వరకు రావచ్చు. మేము మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గర వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ప్రజల దగ్గరికి కొన్నాళ్ళు తిరిగినాడు, మళ్ళీ తిరగలేదు ఎమ్మెల్యే గారు. ఇప్పుడైతే తిరగలేదు. ప్రజల సమస్య అనేది ఎవరు పోయినా కూడా దానికి రెస్పాన్స్ ఏం లేదు. రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అనుకుంటున్నారు మీరు? తెలిసిన అధికారం గెలిచాలి. చంద్రబాబు నాయుడు వస్తాడు. ప్రజలకు పేదవాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ ప్రతి కులానికి కూడా న్యాయం జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్క సంక్షేమాలు కూడా అభివృద్ధి జరుగుతాయి. చంద్రబాబు నాయుడు సీఎం అయితే ప్రతి ఒక్క పేదవాడు బాగుపడతాడు. సమస్యలు వైసీపీ నాయకులు పట్టించుకుంటున్నారా? వైసీపీ నాయకులు ప్రజల గురించి పట్టించుకోవడం కానీ వాళ్ళ అరాచకాలు మాత్రం ఎక్కువ అయిపోయినాయి. ఇసుక దండాలు కానీ, భూమి గజాలు కానీ, మనుషులను బెదిరియడం కానీ, వాళ్ళ మనుషులు కొట్టడం కానీ చాలా అరాచకం ఎక్కువ అయిపోయింది వైసీపీ వాళ్ళది. ఏడ చూసినా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళ అరాచకం ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎవరిని మాడతారో వాళ్ళందరూ తిరగబడము, కొట్టడము చేయడం జరుగుతుంది. అక్రమ అరెస్టులు చేయడము, కేసులు పెట్టడము, వాళ్ళ గురించి మాడదు. ప్రజలు ఏదైనా మాటనే ఆయన తొలగపోవడము, కొట్టడం, హింసించడము, బెదిరియడము ఇది జరుగుతున్నాయి. వైసీపీ అరాచకం. అభివృద్ధి అనేది ఏం లేదు. ఇంకేదన్నాలు అయితే బెమ్మాని జరుగుతున్నాయి. దౌర్జన్యాలు ఎక్కువైతున్నాయి. యాదవ సినిమా భూములు, స్థలాలు ఇవి ఎక్కువ సబ్జాలు అయిపోతున్నాయి. ప్రజల అభివృద్ధి అనేది చేయడం అయితే శూన్యం. దౌర్జన్యాలు ఎక్కువ. ఈ రౌడిజం దౌర్జన్యాలు పోవాలంటే మళ్ళీ తెలుగుదేశం అధికారం రావాలి. చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. పేదవాళ్ళు కానీ బాగుపడాలి.